2 గంటల్లో తన గురించి తెలిసిపోతుంది అన్నా కూడా కొంచెం కూడా తను తొనక్కుండా బెదరకుండా ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్ రాథోడ్. తనేదో ప్లాన్ చేస్తుంది. నువ్వు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసరా. ఈలోపు నేను మనోహరి ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను. ఓకే మిస్సమ్మా, నువ్వు జాగ్రత్త. ఓకే. ఏంటి, మళ్ళీ నా షర్ట్ బటన్ ఊడిపోతే కుడదామని వచ్చావా? అలాంటి ఆశలేం పెట్టుకోకండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. ఎందుకు? నేను రణ్వీర్ గురించి చెప్పిన 12 అవర్స్లోనే రణ్వీర్ వైఫ్ దాకా వెళ్లారు. ఇంకొక 2 అవర్స్లో తనెవరో తెలుసుకోబోతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. రణ్వీర్ వైఫ్ ఎవరో తెలిస్తే మీకు గతం మొత్తం గుర్తొస్తుంది. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నాకు తెలియక అడుగుతున్నాను. నాకు గతం గుర్తొస్తే నీకొచ్చే బెనిఫిట్ ఏంటి? గతంలో మన మధ్య ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. మరి నా గతం గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్? నిజం చెప్పు, నువ్వు నాకేమవుతావు? ఏం కాను. నేను మీ పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్ని మాత్రమే. ఏంటి సార్? నువ్వు ఇప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? నచ్చినవాడు దొరకలేదు. నీకెటువంటి వాడు కావాలి? మీకెందుకు? ఊరికే చెప్పు. నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఫార్మాలిటీస్ అన్నీ నేను కంప్లీట్ చేస్తాను. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అక్క కూడా దూరం అయిపోయింది. నేను ఎలాంటి ప్రేమకు నోచుకోలేదు. నాకు కాబోయేవాడు నేను కోల్పోయిన ప్రేమంతా తిరిగిచ్చేవాడు కావాలి. తల్లి లేని నన్ను తల్లిలా లాలించాలి. నా తండ్రిని తన తండ్రిలా చూసుకోవాలి. నేను అలిగితే బుజ్జిగించాలి. నేను తప్పు చేస్తే తిడుతూనే ప్రేమించాలి. ముఖ్యంగా సొంత కుటుంబం గురించే కాకుండా సొసైటీ గురించి, దేశం గురించి కూడా ఆలోచించాలి. అదేంటి, నీ కాబోయేవాడి క్వాలిటీస్ గురించి అడిగితే నా గురించి చెప్తున్నావు? నీకు నాలాంటి వాడు కావాలా, లేక నేనే కావాలా? చెప్పు బాగి. చెప్పు. అంజు డైరీ ఇక్కడే వదిలేసిందేంటి? ఇందాక నా సైన్ కోసం తీసుకొచ్చింది, తీసుకెళ్ళడం మర్చిపోయింది. అయ్యో అయ్యో, డైరీ లేకపోతే స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్ అంజు మీద కోప్పడతారు. వెంటనే తీసుకెళ్ళాలి. మిస్సమ్మా, మేము ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాం కదా, నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు సార్, ఆటోలో వెళ్ళొస్తాను. ఉత్సాహం ఏంట్రా బాబు? స్కూల్కి ఎవరైనా ఉత్సాహంగానే వెళ్తారు, నువ్వు తప్ప. రే ఆకాష్, పెద్దయ్యాక నువ్వేమవుతావు? నేను డాడీలాగా
పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవుతాను. ఆ, మరి నువ్వేమవుతావు? నేను గేమ్ డిజైనర్ అవుతా, మంచిగా ఆడుతూ డబ్బులు సంపాదిస్తా. మరి నువ్వేమవుతావు బుజ్జమ్మ? నేను అమ్మలాగా టీచర్ని అవుతాను. నువ్వు సూపర్ బుజ్జమ్మ. నీ సంగతి ఏంటి అంజు? నేనేమి అవ్వనురా. ఏమైనా అవ్వాలంటే బుర్రలో తెలివి, గుండెల్లో ధైర్యం, చేతుల్లో సత్తా ఉండాలి కదా. రాథోడ్, నువ్వు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు నీ పొట్ట మీద పనిచేస్తే ఎలా ఉంటుంది? ఆ, ఆ, వద్దులేమ్మా, అలాంటి ప్రయోగాలు ఏం చేయకు. కదా, నా మీద సెటర్లు వేయడం ఆపి డ్రైవింగ్ సంగతి చూడు. అయినా ఏదో ఒకటి సాధించడంలో ఏం గొప్ప ఉంది? ఏ పని చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఆ? ఆహా. నువ్వు అందుకే పుట్టావే. రాతుడు కార్ ఆపవా? ఎందుకు ఎందుకు బాబు? జామెట్రీ బాక్స్ కొనుక్కోవాలి. అదిగో అక్కడ స్టేషనరీ షాప్ ఉంది, అక్కడ ఆపు. సరేలే, అలాగే. ఇదేంటి బ్రేక్ కంప్లీట్గా పట్టలేదు? బ్రేక్ ఫెయిల్ అయిందా?